నమశంకరాయ. 30 డిసెంబరున ముక్కోటి ఏకాదశి. ఈ రోజున భరణీ నక్షత్రంతో కూడుకున్నటువంటిది. జాతకరీత్యా సకలమైనటువంటి యమబాధలు తొలగాలన్నా, కష్టములు నివారణ అవ్వాలన్నా, యముడు నక్షత్రాధిపతిగా ఉన్నటువంటి భరణీ నక్షత్రం రోజున ముక్కోటి ఏకాదశి రోజు వచ్చింది కాబట్టి, ఈ రోజున బ్రహ్మముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసి లక్ష్మీనారాయణుని యొక్క చిత్రపటానికి పసుపు రంగు పూలమాల వేసి విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ సహస్రనామ పారాయణము చేసి అప్పుడు బెల్లం పాయసం వీలైతే నైవేద్యంగా పెట్టండి, లేదా దానిమ్మ పళ్ళు ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి. ఈ రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా విష్ణు ఆలయానికి చేరుకొని ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి అవతారాన్ని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి లేదా కృష్ణుడు ఇలా ఏ దేవాలయానికైనా వెళ్ళి నమస్కారం చేసుకొని నీ యొక్క క్రియాశక్తి, నీ ఇచ్ఛాశక్తి, నీ జ్ఞానశక్తి వల్ల నాకున్నటువంటి సకల కష్టములు తొలగిపోవాలి మహానుభావ అని చెప్పి వేడుకొని ఇంటికి వచ్చి ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాల సమయంలో మళ్ళీ విష్ణు ఆలయానికి చేరుకొని కాలకృత్యాదులు తీర్చుకొని అప్పుడు తులసీమాల విష్ణువుకి సమర్పించి ఇంటికి వచ్చి ఆ రోజు వీలైతే జాగారం చేయండి, లేదా విష్ణునామస్మరణ చేసుకొని తెల్లవారి మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ విష్ణు లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి ఎవరికైనా అతిథులకి కానీ లేదా వృద్ధులకి కానీ అనాథలకి కానీ అన్నదానము చేసి మీరు ఇంట్లో భుజించండి. ఈ కారణం చేత మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జనవరి 3వ తారీఖు రోజున శివముక్కోటి సందర్భంగా శ్రీశైలంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మన పీఠమాధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు హోమాలలో మీరు నమోదు చేసుకొని శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలని పొందవచ్చు. నవగ్రహ పాశుపత మంత్రహోమము, మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, వివాహం కాని వాళ్ళకి, దాంపత్య సమస్యలు ఉన్న వాళ్ళకి చక్కగా సర్వదోష నివారణ పూజల హోమాలు జనవరి 3వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు.